కష్టం వస్తే దేవునికి మనం పిలిస్తే పలుకుతాడో లేదో తెలియదు గాని 24 గంటలు పగలు గాని రాత్రి గాని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా 7995095799 నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్టాన్ని విని ఓదార్పుగా మాట్లాడి మీకు నేనున్నాను అనే భరోసాని ఇస్తున్నారు విశాఖపట్నం నగర కమిషనర్ శంకబ్రత బాగ్చి. సింహాచలం గిరి ప్రదక్షిణలో విశాఖ పోలీస్ సేవలను ప్రశంసిస్తూ వందలాది మంది భక్తులు పలికిన పలుకులవి. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి లాంటి సమర్థమైన ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉంటూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖకు వందన మందారమాల అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వందనాలు అంటూ నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన తూటిపాల గ్రామానికి చెందిన మాకవరపాలెం మండలం అడిగట్ల గణేష్ పోలీస్ కమిషనర్ శంకబ్రత సేవలు కీర్తించారు. గిరి ప్రదక్షిణలో ఎంతో బిజీగా ఉండి కూడా ప్రజల నుంచి వచ్చిన ఫోన్లను రిసీవ్ చేసుకుని ఎంతో ఓపికగా వారి సమస్య వింటూ సమస్యలను క్షణాల్లో పరిష్కరించిన పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సేవలను ఎంత కొనియాడినా తనివి తీరదని విశాఖ ప్రజలతో పాటు నలుమూలల నుండి గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు అంటున్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చి తప్పిపోయిన 200 మందిని సురక్షితంగా తమ కుటుంబాల చెంతకు చేర్చిన విశాఖ పోలీసుల సేవలకు వందనాలు అంటూ ప్రజలు కీర్తిస్తున్నారు. ఆపేసానా బాగోదాం మా పేరు లక్ష్మి. మేము ఇలా తప్పిపోయాము. పోలీస్ సహకారం వల్ల మళ్ళీ కలిసి మేము గిరి ప్రదక్షిణకు వచ్చాము. ఒక వ్యక్తి మాము గిరిపవనంకి వచ్చాము. ఒక వ్యక్తి తప్పుడిపోయింది. ఆయన్ని విశాఖపట్నం పోలీసు వాళ్ళు మాకు నిలుగు పెట్టారు. వాళ్ళకు ధన్యవాదాలు. గుండా జయలక్ష్మి మాది గౌరవంపేట అండి. గిరి ప్రదక్షిణానికి వస్తే మా వాళ్ళ తప్పుపోయిన పోలీసు వారి ఇబ్బందితో మమ్మల్ని మా వాళ్ళు చేర్చారండి. భోజనాల కాడ కానీ మామూలుగా అన్నం తిని కాడ కానీ గుడికి వెళ్ళి కాడ కానీ సౌకర్యంగా మమ్మల్ని బాగా చూసారండి. అన్ని విధాలా చూసారండి. దేవుడి కాడ కూడా దర్శనం చేయించుకున్నామండి. చాలా బాగా చూసారండి. మాది గౌరవంపేటనండి. హాయ్ సార్, నా పేరు గణేష్ అండి. నిన్న మా అమ్మగారు సింహాచలం గిరి ప్రదర్శనలోకి వెళ్ళి తప్పిపోయారు. ఈ తప్పిపోయిన వెంటనే మేము సిటీ కమిషనర్ గారికి ఫోన్ చేసాం. ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వెంటనే మిగతా సార్లకి అందరికీ ఫోన్ చేసి చాలా రెస్పాండ్ అయ్యి మా అమ్మగారు మాకు ఇంటికి క్షేమంగా వచ్చారు. పోలీస్ శాఖ గారికి మొత్తం అందరికీ కూడా మా ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ సార్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శిరీష. నేను తుని నుంచి వచ్చాను. సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం హాజరయ్యడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ కి క్లియర్ చేస్తూ వచ్చారు. అండ్ ఫుడ్ కౌంటర్ దగ్గర కూడా మాకు ప్రతి దగ్గర కూడా హెల్పింగ్ చేస్తూ వచ్చారు. ఎవరైనా మిస్బిహేవియర్ చేసినా వాళ్ళ దగ్గర మాకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఉమెన్స్ కూడా చాలా సెక్యూరిటీగా కూడా ఫీల్ అయ్యాము. అండ్ అలానే ఫుడ్ కౌంటర్ దగ్గర ఎక్కడైనా బిజీగా ఉన్నా అక్కడ కూడా ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు. చక్కగా విశాఖపట్నం పోలీసులు బాగా మాకు సదుపాయం చేశారు. బాగా ఏర్పాటు బాగా చేశారు. ఎక్కడ ఉన్న మనుషులకైనా ఏడుచుకొని వచ్చి మాకు గొప్ప చెప్తున్నారు. నా పేరు విజయబాబు అండి. నేను నర్సీపట్నం నుంచి వచ్చానండి. మేము నైట్ గిరి ప్రదక్షిణకు వచ్చామండి. 10 గంటలకి స్టార్ట్ చేసాము. అంత బాగానే లేదు, ఎటువంటి ఆటంకాలు లేవండి. పోలీసు వారు బాగా సహకరించారండి. మళ్ళీ ఎటువంటి శిక్షలు కానీ తోపులాట కానీ ఏం లేకుండా ప్రతి బాగా కవర్ చేశారండి. ఇబ్బంది లేకుండా లైన్స్ అన్ని సక్రమంగా వెళ్ళండి. ఎటువంటి తోపులాట లేదు. పోలీసు వారు బొబ్బులు నిన్న సాయంత్రం గిరి ప్రదర్శనకు వచ్చా. రాత్రి బాగా జరిగింది.
పోలీసు వారు కూడా మాకు బాగా ఇచ్చేసారు, అన్ని బాగానే ఉన్నాయి, సహకరించారు. అక్కడికి వెళ్ళాము, అన్ని జరగడం అయిపోయాయి. అందుకే ఇది పోలీసు వారికి మాకు ధన్యవాదాలు. నమస్తే, విశాఖపట్నం సిటీ పోలీసు వాటర్ స్టాండ్ తాగండి. మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? సానాథ్ దేవుడమ్మా. మీ పేరమ్మా? ఓకే, ఏమైంది ఇప్పుడు మీకు? ఇచ్చారు కదా, తప్పటి పేరు కదా, మీకు అక్కడ చెప్పాం కంట్రోల్ రూమ్లో ఉంటే వెళ్ళమని చెప్పాం, వెళ్ళారా? ఫోన్ చేశారు కదా, సో మీకు దొరికారు కదా, మీరు సంతోషమేనా? మీ కుటుంబ సభ్యులు సంతోషమేనా? పోలీసులు సాయం చేశారా మీకు? ఓకే, మంచినీళ్ళు తాగండి. సార్ మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు అండి. ఫ్యామిలీతో అందరితో కలిపి సింహాచలం గిరి ప్రదర్శనకు వచ్చామండి. గిరి ప్రదర్శన ఏర్పాట్లు అన్ని చాలా అధికారులు కానీ మిగతా ఉన్న అందరూ కూడా చాలా బాగా చేశారండి. అన్ని విధాలుగా దారిలో కూడా అన్ని విధాలుగా మాకు అందరికీ బాగా సాయం చేశారండి. అన్ని విధాలుగా బాగుంది. పోలీసు వారి సిబ్బంది కూడా చాలా రాత్రి పగలు అనుకున్న